వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని 36వ వార్డులో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పర్యటించి కాలనీ వాసుల సమస్యలను తెలుసుకున్నారు. గత వారం రోజులుగా త్రాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలియజేయడంతో మున్సిపాలిటీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే కరెంటు లేని ప్రాంతాల్లో వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ అధికారులను ఆదేశించారు. కాలనీలో రహదారి సమస్యలను గమనించిన ఎమ్మెల్యే సిమెంట్ రోడ్డును మంజూరు చేస్తూ తక్షణమే పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం సహించబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే స్పందనకు స్థానికులు హర్షాన్ని వ్యక్తం చేశారు. లేదంటే కదా ఒకసారి పోస్తున్నారు ఒక డ్రమ్ము 2 డ్రమ్ములు బస్సు వాళ్ళిద్దరు నికార్సైన మనుషులు. వాళ్ళిద్దరు నికార్సుగా చెప్పేది ఏంటంటే మేము చూడలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అసలు రోజు నీళ్లు పంపిస్తున్నారు. ఎందుకు వస్తాయి నీళ్లు? నీళ్లు లేక ట్యాంకర్ రిపేర్ వచ్చింది. ఆల్టర్నేటివ్తో పాటు వాళ్ళకి నీళ్లు ఇవ్వాలన్నా నీళ్లు ఆపేసి ట్యాంకర్ రిపేర్ అని చెప్పి ఆపుతారా? ఏమంటే కమిషనర్ గారు మీరు చెప్పండి. ఈయన తెలుసా మీకు? ఆయన మున్సిపల్ కమిషనర్. వీళ్ళందరూ నాకు చెప్పింది ఏంటంటే మీకు నీళ్లు రోజు పంపుతున్నాం, పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. 10 రోజుల నుంచి నీళ్ళు లేకుండా వాళ్ళు నేపన అవుతున్నారు. ఏంటి వీళ్ళ మీద కక్ష మీకు? అది చెప్పండి. మీ వల్ల డ్యూటీ చేయగలరా? నేను ఒప్పుకోను. ఇంకా డ్యూటీ చేయగలరా? ఆల్టర్నేటివ్ చూద్దాం. పగిలిపోయింది. ఎన్ని రోజులు వాళ్ళ 10 రోజులు అంటున్నారు. 10 రోజులు అన్నా మీరు ఏమైనా చెప్పండి. ఒకసారి మనకి ఇక్కడ ఏంటంటే ప్రెసెంట్ 2 ట్యాంకర్స్ ఇచ్చారు సార్ కమ్యూనిటీ సెక్రటరీ. ఇష్యూ ఏంటంటే అవే ట్యాంకర్ ఏదో టౌన్లో ఎక్కడ ఇష్యూ వచ్చినా మళ్ళీ అక్కడికి అవే ట్యాంకర్స్ ద్వారా సప్లై చేయాలి. సో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 3 రోజులు నువ్వు రోజు స్నానం చేస్తున్నావా? ఇంట్లో డైలీ స్నానం చేస్తావా? వర్షం బావా స్నానం చేయవా? వాళ్ళు మనుషులు కదా? వాళ్ళు మనుషులు కదా? ఏమి మీ ఇళ్ళతో డబ్బులు తెచ్చామని ఇస్తున్నారా? మీ జీతాల్లో ఏమైనా డ్రా చేసి ఇస్తున్నారా? మున్సిపాలిటీ డబ్బులే కదా? మున్సిపాలిటీ డబ్బులే కదా? మీరు ఊరు ఇళ్ళ కాడ నుంచి తేవడం లేదు కదా? మనందరం ఉదయాన్నే స్నానం చేసి పెర్ఫ్యూమ్లు కొట్టుకొని మంచి చెట్లు వేసుకొని వాళ్ళు మనుషులు కదా? రెస్పాన్సిబుల్ లేదా మీ అందరికి? పిల్లలకి చెరువులలో నీళ్లు పోసి దురద సార్ ఒళ్ళంతా. ఏంటి వాళ్ళు మనుషులు కదా? 10 రోజుల నుంచి నీళ్ళు లేక పిల్లకాయలకి. ఎందుకు ఇప్పుడు ఈ వైకుంఠపురం రివ్యూ చేసి నీకు నేను 10 సార్లు రివ్యూ చేస్తున్నా. 10 సార్లు రివ్యూ చేస్తున్నా. ఏంటి ఈ వైకుంఠపురం మీద నీకు కక్ష? నాయకుల మీద కోపం ఉంటే మీరు ఏదన్నా చేర్చుకోండి. ప్రజలు ఏం చేశారు? ఎందుకు చేస్తున్నారు? నేను ఇప్పుడు ఈ కాలనీ విషయం దొంగతనం జరిగిన కాడి నుంచి మీతో మాట్లాడుతూనే ఉన్నాను. నేను ఈ విషయం ఎలక్ట్రికల్తో మాట్లాడా, మీతో మాట్లాడా. పైపులు అనేవి ఇచ్చా 1,75,000 పెట్టి. మోటార్ దొంగతనం జరిగింది. ఆల్టర్నేటివ్ అరేంజ్ చేయమన్నా, లేదా ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తోలమన్నా. ఇందిరమ్మ కాలనీకి తోలటం లేదా? వాళ్ళు నెలనవుతున్నారు. వీళ్ళు నోరితో మాట్లాడటం లేదనా? ఏంటి వైకుంఠపురం మీద సమస్యలు వస్తున్నాయి వినోద్? నాకు ఆన్సర్ వాళ్ళు ఆడవాళ్ళు నా నెంబర్ ఎత్తుక్కొని నాకు ఫోన్లు చేస్తున్నారు. దేనికి మీరు ఉండేది?
దేనికై మీరు నీళ్లు సప్లై చేయాల్సింది మీరు వదిలేసి ఎమ్మెల్యే ఎక్కడ హైదరాబాద్లోనో అమరావతిలో కూర్చుంటే ఆడ నుంచి ఫోన్లు కొడుతున్నారు నాకు. దేనికి మీరు ఉండేది? ఇప్పుడు 20 సార్లు చెప్పాను నీకు నేను ఈ కాలనీ గురించి. ఏంటి కమిషనర్ గారు మీ అడ్మినిస్ట్రేషన్? ఏమైందంటే సార్, యాక్చువల్గా 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క ఇంటికి 3 డ్రమ్ములు నింపుతాం సార్ వాళ్ళకి. అయితే మొన్న గురువారం రోజు వచ్చిన ట్యాంకరు హాఫ్ ట్యాంకర్ తోటి అటువైపు వేసారు, ఇటువైపు వేయలేదు సార్. ఎందుకు వేయలేదు? సో అయితే అక్కడ మనకి వెంగళరావు నగర్లో పైప్ లైన్ లీక్ వచ్చి అటువైపు ట్యాంకర్లు అంటే ఇప్పుడు ఓన్లీ ఇంకా సమ్మర్ వస్తుంది ట్యాంకర్లు పెట్టకుండానే మీరు అంత పొదుపు చేసి మున్సిపాలిటీని అంత పర్ఫెక్ట్గా మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఏమి బిల్లులు పెట్టకుండానే పర్ఫెక్ట్గా మీరు మున్సిపాలిటీని పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నారా? ఎందుకు పెట్టలేదు? అంటే వాళ్ళకి నీళ్ళు రాగదు, ఆల్టర్నేటివ్ పైపులు పగలంగానే ఆడంటే ధనవంతులంతా నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద ఫోన్లు వాయింపులు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్లీ పైపులు పగలంగానే పంపించారు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఇచ్చేది ఇస్తూ కావాలంటే ఆల్టర్నేటివ్ చేసుకోవాలా? ఎందుకు చేయలేదు? ప్రైవేట్ ట్యాంకర్లు లేవా మన మున్సిపాలిటీలో? ఏమి చేయలే. సాయంత్రం మాట్లాడదాం. 100 సార్లు చెప్తున్నా అలర్ట్ 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 అని. సమ్మర్ వస్తుంది అలర్ట్ అని చెప్తే మీరు ఈ రోజు నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మోటార్ ఎట్ వచ్చింది, ట్రాన్స్ఫర్ ఎట్ వచ్చింది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా? వారం రోజులు అవుతుందని చెప్పారు సార్, అందుకని ఆల్టర్నేటివ్ కానీ చేస్తాం సార్ మోటార్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తే ఎట్లా? ఇతనికి ఎందుకో ఈ వైకుంఠపురం అంటేనే శాపగ్రస్తుడు అయిపోయాడు. ఇతను కరెక్ట్ కాదు ఇదే వినోద్. ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా? పైపులు మంది బిల్డింగ్స్ దమ్ము కూడా లేవు. మామూలు పైపు లైన్ తీసుకుంటా కొద్ది పోసుకుంటా వాళ్ళు చిన్న చిన్న డబ్బులు పెట్టుకుంటున్నారు. ఉంది సార్ నీళ్ళు వస్తే అందరికి ఇలా మాటగానే వేస్తే నీళ్ళుగానే వేస్తే మామూలుగా వచ్చేది సార్. మీ బావిలో నుంచి నీళ్ళు అగ్రికల్చర్ కింద ఉన్నప్పుడు ఆయన బతుకున్నప్పుడు అగ్రికల్చర్ అప్పుడు ఏదో గుళ్ళు తోడుకుంటున్నది కొంతమంది ఏం ఫ్రీగా ఇచ్చేది వాటర్ అని మనం ఏమో తీసుకోవట్లేదు. మున్సిపల్ ట్యాంకరే వస్తుంది తీసుకుపోతుంది. మనం రేపు మారుద్దామని అంటే అది మార్చాలి. అది అందరూ హెచ్డీ కింద ఉంది. హెచ్డీ కింద నెలకి కరెంట్ వసంతో ఇప్పుడు ఈ వైకుంఠపురంలో ఈ రామిరెడ్డి తోట దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ షిఫ్టింగ్ ఒకటి పెట్టి అవునబ్బా దాన్ని కట్టేయచ్చు కదా. మనకి ప్రాబ్లం ఏంటి? కొత్తది తీసుకుంటాం సార్. షిఫ్టింగ్ అంటే టైం పడుతుంది, ట్రాన్స్ఫార్మర్ బాగాలేదు అంటున్నారు. 25 kV కొత్తది తీసుకుంటాం సార్. ఇప్పుడు మీకు ఒక మోటార్కే కదా? ఒక మోటార్కే సార్ 25 తీసుకుంటాం సార్. అవును 25 kVకి ఎవరు ఈగారు లెవెలే కదా? అవును అది వేసి ఇచ్చేయండి అబ్బా. ఈరోజు ఇస్తారు వాళ్ళు. ఈ లోపల యానాదులకి పాపం వాళ్ళు నీళ్లు రాక అల్లాడిపోతున్నారు. తర్వాత ఈ రామిరెడ్డి తోటలో మున్సిపాలిటీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అగ్రికల్చర్ కనెక్షన్ తెస్తుంటే ఉన్నటువంటి దాన్ని కమర్షియల్గా ఎందుకు మార్చారు? స్విమ్మింగ్ పూల్ కింద అది తీసే అగ్రికల్చర్ వాళ్ళు అది కొంచెం చూడు. అయ్యా ఒక బోర్ పుల్లి నాయన ఆ నీళ్ళు తీసుకుంటానికి పాము జరుగుతుంది నాయన. కాలనీలు ఎందుకు కట్టుకోలేదు? అందరికి ఏరి యానాదులు వాళ్ళు రమ్మని మోహన్ అటు పండి మీరు పండి లీడర్లు కాదు. అందరం బోర్లో నీళ్లు కొట్టుకుంటాం. ఎక్కడ లైట్ సంతకాలు పెట్టారు.
ఈ ఏరియా వాళ్ళందరికీ చెరువులో నీళ్ళు ఎందుకు వాడుకోవాలా? ఏం చేస్తారు రాకపోతే మొన్న వారం రోజులు వాళ్ళ పొలాయి ఏం చేయాలి చెప్పు, వారం రోజులు రాలేదు సార్, ఏం చేయాలి చెప్పు. అంటే వాళ్ళు రోజు ఇచ్చామని చెప్తున్నారు. ఇవరు చెప్పమని మేము ఆడవాళ్ళు చెప్పమని నేను వస్తున్నాను. కరెక్ట్గా చెప్పేది అది నా ఇది కరెక్ట్, అంతా మోసమే. పది బిందులు కొట్టుగా నీళ్ళు ఎర్రగొచ్చేస్తాయి సార్. మళ్ళీ మన బాదం పాలు వచ్చినట్టే వస్తుంది ఆడైతే ఎర్రగొస్తాయి సార్ నీళ్ళు. ఈ రోజున కావలిలోని 36వ వార్డులో చెరువు కట్ట కింద సంఘానికి ఈ రోజున ఇక్కడికి రావటం జరిగింది. ఈ కాలనీలో ముఖ్యంగా ఎస్టీ కులస్తులు, యానాది కులస్తులు ఇక్కడ ఎక్కువ మంది జీవిస్తూ ఉన్నారు. కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు నిరంతరం కూడా కష్టం చేసి సంపాదించుకుని జీవితాన్ని సాగించేటువంటి వాళ్ళు. ఇటీవల కాలంలో మంచినీళ్ళు రావటం లేదని వాళ్ళు నాకు ఫోన్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఈ కాలనీని కూడా సందర్శించడం జరిగింది. ఇటీవల కాలంలో ఆల్రెడీ పైప్ లైన్ వేసి ఈ ప్రాంతంలో పైప్ లైన్ల ద్వారా నీళ్ళు అందించేందుకు అన్ని వర్కులు కూడా పూర్తి చేసి నీళ్ళు అందిస్తున్న తరుణంలో మున్సిపాలిటీ వారి మోటార్ దొంగతనం జరిగిన కారణాన ఈ రోజున ఈ ప్రాంతానికి నీళ్లు అందించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది. మున్సిపాలిటీ వారు దాన్ని పర్యవేక్షించి వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా మళ్ళా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ రోజున ఇక్కడికి విచ్చేయటం కూడా జరిగింది. ట్యాంకర్ల ద్వారా నీళ్లను అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా మోటార్ రిపేర్ అయ్యేంత లోపలే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించడం కూడా జరుగుతుందని వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు కొద్ది రోజుల నుంచి నీళ్లు లేక వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా జరిగింది. తప్పకుండా అటువంటి సమస్య రాకుండా ఇక శాశ్వత పరిష్కారం కూడా చేస్తానని వాళ్ళందరికీ కూడా మాటిస్తూ, అదేవిధంగా ఈ కాలనీ సందర్శించినప్పుడు ఈ కాలనీలో మౌలిక సదుపాయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే మున్సిపల్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఒక సిమెంట్ రోడ్డును కూడా ఇప్పుడే వాళ్ళకి ఇస్తానని మాట ఇచ్చాను, మంజూరు చేయడం కూడా జరిగింది. ఈ కాలనీలో ఒక సిమెంట్ రోడ్డుని ఇమీడియట్లీ కూడా అతి తొందరలోనే దీన్ని ప్రారంభించడం కూడా జరగబోతుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులను కూడా ఆదేశించాం. ఇంకా ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ లేక అందరూ కూడా వైర్ల మీద ఇళ్ళకే ఉన్నారు. అవసరమైతే మున్సిపాలిటీ నిధులు వెచ్చించైనా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్తంభాలు వేసి స్ట్రీట్ లైట్స్తో వేసి ఈ కాలనీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా చూస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా హక్కుదారులు సమాజంలో ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ గళాన్ని కూడా నలుగురికి చెప్పుకోలేక బాధపడే మనస్తత్వమే తప్ప ఎప్పుడు కూడా మాకు ఇది కావాలని అడిగేటువంటి మనస్తత్వం కానిటువంటి వ్యక్తులు, వారికి తప్పకుండా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. తప్పకుండా వారికి న్యాయం చేస్తానని కూడా మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.